शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहं हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం ఆగస్టు మాసంలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసం గ్రహస్థితి ఎలా ఉంది, తద్వారా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో మేషరాశి జాతకులకు 16వ తారీఖు వరకు సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక 4వ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. ఈ 16వ తారీఖు వరకు సూర్యుడి యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. తదనంతరం అంటే 16 తర్వాత 17 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్యుడికి స్వక్షేత్రం గనక గోచార రీత్యా మేషరాశి వారికి పంచమ స్థానం అయినప్పటికీ, ప్రతికూల స్థానం అయినప్పటికీ సూర్యుడు స్వక్షేత్రంలోకి ప్రవేశించడము కొంత లాభదాయకంగా ఉంటుంది, శుభసూచకం. తదనంతరం కుజుడు 26వ తారీఖు వరకు, ఆగస్టు 26 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం అవుతుంది మేషరాశిలో జన్మించినటువంటి వారికి. అయితే 2వ స్థానము గోచార రీత్యా ప్రతికూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కుజుడు సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు 26 వరకు కనుక కొంతవరకు ప్రతికూలత తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో 22వ తారీఖు వరకు, ఆగస్టు ప్రారంభం నుండి 22వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచరించడము 5వ స్థానం అవుతుంది. 5వ స్థానము ప్రతికూలంగానే ఉంటుంది గోచార రీత్యా. అయితే ఈ సింహరాశి అధిపతి సూర్యుడు బుధుడికి మిత్రుడు కనుక కొంతవరకు ఈ ప్రతికూలత తగ్గే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 23వ తారీఖు నుండి వక్రిస్తున్నాడు బుధుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే చతుర్థ స్థానం అవుతుంది. చతుర్థ స్థానము గోచార రీత్యా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానం. అయితే ఇక్కడ కర్కాటక రాశి శత్రుస్థానం అవుతుంది కనుక కొంత ప్రతికూలత, కొంత అనుకూలత మిశ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి బుధుడి మూలకంగా. దాని తర్వాత గురు భగవానుడు బృహస్పతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ బృహస్పతి యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా 2వ స్థానం చాలా అనుకూలాన్ని సూచిస్తుంది. కాబట్టి గురు భగవానుడు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాడు ఈ మాసం మొత్తం కూడాను. ఇక శుక్రుడు 5వ స్థానంలో ప్రవేశించాడు, 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడు ప్రారంభం నుండి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి 5వ స్థానం అవుతుంది. ఇది అనుకూలంగా ఉంటుంది. తదనంతరము 25 నుండి మాసాంతం వరకు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యారాశి మేషరాశి వారికి 6వ స్థానం అవుతుంది.
ఈ 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా శుక్రుడి యొక్క అస్తమయం పూర్తయింది గనక శుక్రుడి యొక్క అనుకూల ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఈ 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారము, 5వ స్థానంలో సంచారము మేషరాశి వారికి శుక్రుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శనీశ్వరుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ఏకాదశ స్థానము చాలా కలిసి వస్తుంది, శుభప్రదమైనటువంటి స్థానం కనుక మేషరాశి వారికి శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది. అయితే 30 జూన్ నుండి వక్రించినాడు కనుక వక్రంలో ఇప్పుడు సంచరిస్తున్నాడు. వక్రించినటువంటి గ్రహకు కొంత అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆ వక్రించినటువంటి గ్రహ ఆ రాశి వారికి ఒకవేళ చెడు స్థానంలో ఉన్నట్టయితే చెడు ప్రభావం తగ్గుతుంది. అనుకూల స్థానంలో ఉన్నప్పటికీ అనుకూలత అనేటువంటిది స్లోగా మనకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద 11వ స్థానం శని భగవానుడు సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. రాహు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతు భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా మనం ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ఈ ఆగస్టు మాసము బాగా కలిసి వస్తుంది. బుధుడు, గురు, శుక్రుడు, శనీశ్వరుడు, కేతువు ఈ మెజారిటీ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక శుభప్రదంగా ఉంది. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ గ్రహస్థితి మూలకంగా సమిష్టి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం పైన మనము దృష్టి సారించినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు కొంత ఆలోచించి విచక్షణతో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పనులు పూర్తి అవుతాయి, ఆదాయం నిలకడగా ఉంటుంది, రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది, సుఖమయంగా ఈ మాసం మీరు గడపగలుగుతారు. ఇక ప్రారంభించినటువంటి పనులు అనుకున్న సమయంలో అంటే సకాలంలో మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో ఈ సమయంలో పూర్తి చేద్దాం ఈ కార్యక్రమాన్ని, ఈ పనిని అని అనుకుంటారో ఆ సమయంలో మీరు 100% పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి సమయంలో మీరు చేపట్టినటువంటి పనులు పూర్తి అవుతాయి. ఇక కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి, కొత్త పనులు కానివ్వండి, కొత్తవి ఏవైనా కూడాను కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశము బాగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇక ఆదాయము ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు రావాల్సినటువంటి డబ్బు ప్రతి మాసవారీగా వస్తున్నటువంటి డబ్బు కూడాను నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ స్థిరమైనటువంటి ఆదాయము మీకు బాగా సంతృప్తినిస్తుంది. ఈ నిలకడగా ఉన్నటువంటి ఆదాయం మూలకంగా మీరు ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయంలోనే అస్థిరత ఉందనుకోండి, మనం ఏం ప్లానింగ్ చేసుకున్నా కూడాను అది నిరర్థకమవుతుంది. కనుక ఇది మీకు నిలకడగా ఉండడం, ఆదాయం అనేటువంటిది శుభ సూచకం. ఇది చాలా మీకు సంతృప్తినిచ్చేటువంటి అంశం. తద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రాపర్టీస్ కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇల్లు కానివ్వండి, భూమి కానివ్వండి, వాహనం కానివ్వండి, ఇలాంటివి కొత్త వస్తువులు, ఆభరణాలు కొనేటువంటి అవకాశం బాగా ఉంది. అంటే ఆదాయము మీకు సంతృప్తికరంగా ఉంటుంది ఈ మాసంలో. అంతేకాకుండా క్రమేపీ మీకు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది చాలా సంతృప్తికరమైనటువంటి అంశం. నిలకడగా ఉండడము, క్రమేపీ పెరగడము ఈ మాసంలో మీకు జరుగుతుంది. అంటే కొత్త పనులు చేపడతారు, తద్వారా కూడాను ఆదాయము మీకు రావడం ప్రారంభమవుతుంది. ఇక రావాల్సినటువంటి డబ్బు మీరు అంతకుముందు ఎవరికో అప్పు రూపకంగా లేదా సహాయం చేయడము, అలాంటి వాటి మూలకంగా మీరు ఇతరులకు డబ్బు ఇచ్చి ఉన్నట్టయితే
ఈ మాసంలో మీకు తిరిగి చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఇచ్చినటువంటి డబ్బు మీకు తిరిగి వస్తుంది. పూర్వము మీరు ఏదో ఒక సహాయం విషయంలో లేదా అవసరం విషయంలో అడిగినట్టయితే వారికి మీరు చేబదులుగా ఇచ్చినటువంటి డబ్బు మీకు ఈ మాసంలో తిరిగి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అది కూడాను ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ మాసంలో కనబడుతుంది. మీరు ఎంతనైతే కష్టపడతారో దానికి 100% మీకు ఫలితం వస్తుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ మాసంలో ఉంది. ఇక భార్యాపిల్లలతో ఇంటి వాతావరణం మీకు బాగా ఉంటుంది. భార్యాపిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం బాగా కనబడుతుంది. ఆభరణాలు, వాహనాలు, తర్వాత భూములు, ఇలాంటివి విలువైనటువంటి వస్తువులను కొంటారు ఈ మాసంలో. ఇక సాహిత్యవేత్తలు, సంగీతము, సాహిత్యము, కళాకారులు, ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థుల గురించి మనం ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ మాసం బాగా ఉంటుంది. ఉన్నత విద్యకై వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మంచి ర్యాంకులతో మీరు ఉత్తీర్ణులు అవుతారు. మీకు గుర్తింపు లభిస్తుంది. మంచి సంస్థలలో మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మొత్తం మీద విద్యార్థులకు ఈ మాసం బాగా ఉంది. మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభ సూచకం. ఈ మాసంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. ఇక శుభకార్యాలు చేస్తారు. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలకి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ ఆగస్టు మాసము చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు మీరు హాజరవుతారు. ఇక వివాహమై సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసము సంతాన ప్రాప్తిని ఇచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. సంతాన ప్రాప్తి ఉంది. ఇక వ్యాపారస్తులకు కూడాను లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం. కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడాను ఫలిస్తాయి. పూర్వము నుండి పెండింగ్లో ఉన్నటువంటి పనులు తిరిగి మీరు ప్రారంభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వృత్తి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. అయితే అన్నదమ్ముల మధ్యన మట్టుకు కొంత భేదాభిప్రాయాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో కొంత జాగ్రత్త పడినట్టయితే ఓవరాల్గా మీకు ఈ మాసం ఆగస్టు మాసం మేషరాశి వారికి బాగా అనుకూలిస్తుంది. అయితే ఈ మాసంలో ముఖ్యంగా మీకు సూర్య భగవానుడు కొంత ప్రతికూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ స్థానం, పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ, గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. తదనంతరం స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అంత దుష్ట ప్రభావము, ప్రతికూలత మీ పైన ఉండకపోవచ్చు. సూర్యుడి విషయంలో ఉండదు కూడాను. అయినప్పటికీ మీరు సూర్యుడు 4-5 స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక సూర్య భగవానుడి విషయమై మీరు ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయము స్తోత్ర పారాయణం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య భగవానుడిని తలుచుకోండి. అర్ఘ్య ప్రదానం చేయండి. చేసినట్టయితే మీకు ఆ సూర్యుడి యొక్క అనుకూలతతో శారీరక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు మీ దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక అంగారకుడు 2వ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడం మూలకంగా మీ లోపల ధైర్యము,
అన్నదమ్ములతో ఏవైతే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయో అది తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుకూలతకై ప్రతినిత్యం కూడాను మీరు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక రాహువు ద్వాదశంలో ఉన్నాడు. రాహు ద్వాదశంలో ఉండడం మూలంగా అనవసరమైనటువంటి ఖర్చులు, మిగతా గ్రహాలు బాగా ఉన్నాయి గనక అంత రాహు యొక్క ప్రభావము ఉండకపోయినప్పటికీ సహజంగా రాహు ద్వాదశంలో ఉన్నాడు గనక ఏ అవకాశం వచ్చినా కూడాను వృధా ఖర్చులు మీతో చేయిస్తాడు. కనుక దాన్ని మీరు కట్టడి చేయడానికి రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను దుర్గామాతను కొలవండి. ఇంట్లో మీరు ఒక ఆవు నెయ్యితో దీపం ప్రజ్వలన చేయండి. దాని మూలకంగా ఆ రాహువు యొక్క ప్రతికూలత మీకు తగ్గుతుంది. ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకున్నట్టయితే మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసము చాలా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేయండి. శుభకార్యాలు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలు చేస్తారు కనుక ఈ సమయాన్ని అన్ని విధాలుగా మీరు ఉపయోగించుకొని సంతృప్తికరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. శుభం.